పాస్టర్ ప్రవీణ్ ది హత్యేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. కేసు విచారణ సమయంలో తాను కోర్టులో ఇదే విషయాన్ని చెప్పినట్టు గుర్తు చేశారు. పోలీసులు కేసును ఛేదించడంలో విఫలమయ్యారని, సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్టు విడుదల చేయకుండానే ఇన్వెస్టిగేషన్ ఎలా పూర్తి చేస్తారని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాలది హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెజెంట్ చేశాను. 1999లో ఒడిశాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని కాల్ చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు బయటికి ఎందుకు వచ్చారు? ఇది హత్య అని, నన్ను హత్య చేయబోతున్నారు, నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు. 4 కోసేస్తాం, గుడ్డలు బయటికి లాగేస్తాం అన్నాడు. ఇన్వెస్టిగేట్ చేశారా యువర్ ఆనర్? మర్డర్ 11:42కి అయితే మరుసటి రోజు 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎస్పీ గారు, సిఐ పోలీసులు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు? వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు? పోస్ట్ మార్టం రిపోర్టు 23 రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? 48 గంటల్లో బయట పెట్టవలసింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు 99లో దారాసింగ్ ని, నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ ని అరెస్ట్ చేశారు, కలెక్టర్ ని సస్పెండ్ చేశారు, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇల్లీగల్ గా, చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు? మేము చేయలేదని అప్పుడు అన్నారు, మరి ఇప్పుడైతే ఏమంటున్నారు? అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది?